అలాగే భూమి తగ్గించి మనం సహనం అనే విషయాన్ని కూడా నేర్చుకోవాలి. అదిగాక భూమి నిజానికి ఎంత గొప్పదంటే ఆవిడ దగ్గర నుంచి మనకు పంట పొలాలు వస్తూ ఉంటాయి, అన్ని రకాలు వస్తుంటాయి. అయితే మనం ఎంతో నీచంగా భూమిని ఉపయోగించుకుంటూ ఉంటాం. మనం మలమూత్రాలు విసర్జన చేస్తాం. అవునండి. తర్వాత ఖనిజాల కోసం గుణపాలతో తవ్వేసేస్తాం మన భూమిని అంతా కూడా. ఆ బంగారం కోసం ఆశపడతాం, బొగ్గు గనులు తవ్వేస్తుంటాం. ఎన్నో రకాలుగా ఆ తల్లిని భూగర్భ జలాల్ని పైకి తీసుకురావడానికన్నా మోటార్లు వేసి కింద దింపేసి ఆవిడ హృదయాన్ని చిల్లు చేసేస్తూ ఉంటాం. ఒక స్త్రీగా మనం ఊహించుకుంటే. కానీ అవన్నీ లేకపోతే మనకి జరుగుబాటు లేదు. అయినా కూడా మనం ఒక స్త్రీమూర్తిగా ఊహించుకుంటే అవన్నీ కూడా భరిస్తూ ఆవిడ ఇన్ని చేస్తున్నా, లోపలికి గుణపాలు గుచ్చేస్తున్నా కూడా, ఖనిజాలు లాగేస్తున్నా కూడా ఆ గర్భశోకాన్ని ఆవిడ అనుభవిస్తూనే మనకి మళ్ళీ చక్కని పంట పొలాలని వృద్ధి చేసి ఇస్తుంది. మనం తినడానికని బుద్ధి కావాలంటే పోషణ కావాలి. మళ్ళీ మనం భూమి లోపల తవ్వి ఏదో నాటితే మనకు మొలకలు వస్తున్నాయి. ఇన్ని చేసి ఇన్ని రకాలుగా ఆవిడ హింసించినా కూడా మనకి మళ్ళీ పోషణ భాగ్యాన్ని ఆవిడ కలిగిస్తున్నారు.